ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఇది ఎవరిని నేను కించపరిచేది కాదు. అడుగుతున్న నాకు అనుమానం ఉంది కాబట్టి. వైఎస్ రాజారెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కదా సార్. అంటే చెల్లిని కులాంతర వివాహం చేశారు అంటారు. అవునా సార్? అది అక్కకు కులాంతర వివాహం. వాస్తవమా సార్? ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు ఆ రోజులు అట్లా? అంటే మా తాత వైఎస్ వెంకటరెడ్డి. ఓకే. అంటే రాజారెడ్డి గారు వాళ్ళ నాన్న. నాన్న బల్పనూరు గ్రామం. ఆయనకు ఎవరో న్యూ టెస్టిమెంట్ ఇచ్చారు. ఆ న్యూ టెస్టిమెంట్ చదివాడు. మా తాత ఏమంటే హిందూ స్కాలర్, మంచి జ్ఞానం కలిగిన వాడు. న్యూ టెస్టిమెంట్ చదివి యేసు ప్రభు వెంబడించడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు ఆయన దర్శించాడు. మా తాత కూడా తుపాకులు పట్టేవాడే. అయితే దేవుణ్ణి నమ్ముకున్నాక ఆయన బల్పనూరు నుంచి వెలివేయాలని చూశారు పెద్దలందరూ. ఆ పెద్ద మనుషుల్లో ఒక ఆయన, వెంకటరెడ్డి ఏం తప్పు చేశాడులే, మనం వెలివేసే అంత తప్పేం చేస్తున్నాడు అంటే అందరు ఇంకా కామ్ అయిపోయారు. సో మా తాత మారాడు. ఇప్పుడు మాకు వైఎస్ ఫ్యామిలీస్లో వచ్చిన ఆశీర్వాదాలు అంటే మా తాత వైఎస్ వెంకటరెడ్డి వల్లనే మేమందరం ఆశీర్వదింపబడ్డాం. సో మా తాత దేవుని నమ్ముకున్నాడు కాబట్టి మై మదర్ ఆల్సో క్రిస్టియన్ మ్యారేజ్. అంటే చాలా మంది రాజకీయ నాయకులంతా విమర్శిస్తుంటారు కదా, రెడ్డిస్ ఎలా అవుతారు, క్రిస్టియన్ రెడ్లని, కొంతమంది ఇంకో రెడ్లని ఇట్లా విమర్శిస్తుంటారు కదా. ఎస్సీల ఇళ్లలో కూడా బంధుత్వాలు ఉన్నాయి అది ఇది అనేసి. దానివల్ల ఇదంతా పెద్ద రాజకీయంగా కూడా కొంత దుమారం రేపుతుంటది ఎప్పుడు కూడా రాజారెడ్డి కుటుంబం. మా తాతని బట్టి అందరూ క్రిస్టియన్స్ అయిపోయారు. క్రిస్టియన్స్ కొంతమంది క్రిస్టియన్స్ ఫాలో చేశారు క్రిస్టియానిటీ, కొంతమంది మామూలు నామినల్ క్రిస్టియన్స్. ఇంకొక ప్రశ్న అడుగుతాను, తప్పుగా అనుకోవద్దండి సార్. ఇప్పుడు వైఎస్ మైకేల్ బాబు గారు ఆది ఆంధ్ర క్రిస్టియన్ అంటారా, లేకపోతే అంటే బీసీసీ అంటారా, అంటే ఎస్సీ సమాజం కిందకి వస్తారంటే ఏం చెప్తారు? సర్టిఫికెట్లో మాత్రం ఇండియన్ క్రిస్టియన్. సబ్జెక్ట్ కరెక్షన్ బీసీసీ అనుకుంటాను. అయితే ఇంకా ఆ టాపిక్ మనం కట్ చేసి ముందుకు వస్తే, షెల్టర్ ఇచ్చేవాళ్ళు, మీ భార్య మీ శ్రీమతి గారు కూడా డివోటీ అన్నారు కదా, మీరు వివాహం ఎక్కడ చేసుకున్నారు? గుంటూరు. మా మేనత్త కూతురే, అంటే మా నాయన చెల్లెలు కూతురే. ఓకే ఓకే. అందుకని అట్లా మ్యారేజ్ అయింది. మీ నాన్న చెల్లెల కూతురు, మీ మర్దాన్నే వివాహం చేసుకున్నారు. అంటే వివాహం నాటికి మీరు ఇంకా ఫ్యాక్షనిస్ట్గా మారలేదు? మారలేదు. అంటే ఫ్యాక్షనిస్ట్గా మారక ముందు మీరు చారిటీ చేసేవాళ్ళు, సర్వీసెస్ చేస్తూ, మిషనరీస్ ద్వారా వచ్చిన డబ్బులతో సర్వీసెస్ చేస్తూ ముందుకు పోయేవారు. వివాహం అయింది, తర్వాత ఫ్యాక్షనిస్ట్గా మారారు. అప్పుడు మీ శ్రీమతి వారించలేదంటారా? ఇష్టం లేదు, ప్రార్థన చేసేది. ఇష్టం లేకుండా నన్ను ఏం చేయగలుగుతుంది? నేనే చాలా ఆమెను హింసించేవాడిని. హింసించేవారా? ఏ విధంగా హింసించేవారు? ఒకసారి కొట్టే కర్ర ఇరిగిపోయింది. అయ్యో, అంత కొట్టేవాడిని. మద్యం సేవించేవారా మీరు అప్పుడు? చాలా. దేవుడు దర్శించినాక ఒక చుక్క, ఇప్పుడు 30 ఏళ్ళు అవుతుంది దాదాపు, ఒక చుక్క కూడా టేస్ట్ చేయాలనే మనసు లేదు. మీ శ్రీమతిని హత్య చేయడానికి ఇంట్లో కిచెన్లో డబ్బాలో బాంబులు పెట్టి ఉన్నారు, ఓకేనా? ఆ బాంబులు పెళ్ళి ఆమె చనిపోలేదు. ఆ విషయం మీకు తెలిసినా కూడా వాళ్ళని ఏమీ చెయ్యలేదు అన్న ఆరోపణ అనేది వాస్తవమా? అంటే బాడీ గార్డ్స్ నా భార్య మీద కోపం, ఎందుకంటే నేను బాగా కొట్టేవాడిని కదా. అందుకని వాళ్ళకు మరి కరెక్ట్గా అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయదు. సో వాళ్ళకు కోపము. ఒకసారి నేను ఇంటి బయట కూర్చోనంటే ఒక బాడీ గార్డ్ వచ్చాడు. సార్ నీతో మాట్లాడాలన్న. ఏంట్రా అన్న? నువ్వు అంటే నీ భార్యను చంపేస్తానన్న. వద్దురా అన్న, ఆ పని చేయొద్దన్న. అయితే ఊరుకుండలేదు. ఒక దీక్షలో బియ్యం పెట్టింది, తీసుకుంటుంది కదా, ఆ బియ్యం పైన తోడేసి లోపల శక్తివంతమైన బాంబులు పెట్టి బియ్యం తోడేసి, అంటే నా భార్య వేలు తగిలితే బాంబులు పేలి చనిపోవాలని. కానీ పనాయమ ద్వారా, ఆమె ప్రార్థన చేస్తుంటుంది కదా, పనాయమ ద్వారా అక్కడ బాంబులు పెట్టారని తెలిసిపోయింది. అంతవరకు తప్పించుకున్నది. ఇంకా దాని విషయం ఇంకా నేను పెద్దగా బాడీ గార్డ్స్ దండించడం అట్టేం చేయలే. ఎంత క్రూరమైన వ్యక్తి సార్ మీరు అప్పట్లో, అసలు నాకు అర్థం కదా. కట్టుకున్న భార్య, పక్కింటి వాడు కావచ్చు, ఎవరైనా బయట వాళ్ళు ఒక చిన్న మాట అంటే పడం మనము. కానీ ఆ రోజు బాడీ గార్డ్ వచ్చి చంపుతామన్నా ఊరుకున్నారు. బాడీ గార్డ్స్ బకెట్లో బాంబులు పెట్టి మీ భార్యను చంపాలని చూసినా, అది తెలిసిపోయినా కూడా ఏమీ అనలేదంటే అంత క్రూరంగా ఎలా ఉండిపోయినారు సార్ అసలు మీరు? అంటే ఫ్యాక్షన్ లైఫ్లో మనిషి చాలా కఠినం అయిపోతాడు. ఈ సాఫ్ట్నెస్, భార్యను ప్రేమించాలి, పిల్లలను ప్రేమించాలి, ఈ ఫ్యామిలీ లైఫ్ కన్నా హార్డ్ అయిపోతుంది. ఎప్పటికీ
ఎవరిని చంపుదామా ఆ. ఇంకా అంత హార్ట్ ఉన్నప్పుడు అంత కఠినాత్ములు అయిపోయారు. అయిపోయాను. ప్రేమ అనేది ఎక్కడుంటుంది? అంటే బయట వారి మీద లేకపోవచ్చు, కట్టుకున్న భార్య పిల్లల మీద కూడా ప్రేమ ఉండదా ఫ్యాక్షనిస్టులకి? ఏమో నాకు ఉండేది కాదు. మీకు ఎంతమంది సంతానం? నాకు 4 ఉన్నారు. ఆ, 2 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. ఆ, ఒక బాబు మాకు హైదరాబాద్ నుంచి మేము కారులో పోతున్నాం, డ్రైవర్ నిద్రపోయాడు. ట్విన్స్ అన్నమాట, ఆ, 3 years old. ఆ. అప్పుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అది కూడా స్పిరిచువల్గా ఆలోచన చేస్తే కత్తితో పొడిచినవాడు కత్తితోనే పడవబడతాడు. కరెక్ట్. నేను చేసిన పాపమే మా బాబు మీద పడింది. ఇప్పుడు ఒక బాబు, 2 కూతురు. వాళ్ళని మీలాగే పెంచారా లేదా ప్రేమతో పెంచారా? మారుమనసు పొందాక ప్రేమతోనే పెంచాను. మీ శ్రీమతికి తెలిసిన తర్వాత నన్ను చంపడానికి వీళ్ళ బాడీ గార్డులు బాంబులు పెట్టారు, అయినా మా భర్త వాళ్ళని ఏమీ అనలేదు, పట్టించుకోలేదు, వాళ్ళకి క్షమించేశారని తెలిసిన తర్వాత మీ శ్రీమతి గారి యొక్క ఫీలింగ్స్ ఎలా ఉండిండి అసలు మీతో? ఇంకా ప్రేమ అనేది ఉంది. ఏమనలేదు ఆవిడ వచ్చి నన్ను చంపాలని చూశారు మీ వాళ్ళు అనేసి? అట్లా అనే పరిస్థితి లేదు అప్పుడు. నేను ఎందుకు? చాలా క్రూరుణ్ణి కదా. ఓకే.